చేయటకు ఆలయంలోనికి వెళ్ళుచున్నాను. పరమ తండ్రి యెహోవా దేవా, ఇశ్రాయేలీయులను ఎల్లవేళలా కనికరించు దేవా, ఈ సమయమందు ఇశ్రాయేలీయుల పాపములను క్షమించుము దేవా. ఆమేన్. సంతసించుము జకయ్యా, బహు శాంతి నీకు కలుగును. సంతసించుము జకయ్యా, బహు శాంతి నీకు కలుగును. సంకటము లేదు నీకని చింత చేయవలదు. సత్యదేవుడు నిత్య దేవుడు నేడు నీవు కరుణించును. సత్యదేవుడు జకయ్యా, బహు శాంతి కలుగును. దేవుని సన్నిధికి చేరాలి. నీ భార్య కుమారుని కని ఆయన పేరు పెట్టును. ఆయన ప్రభు మార్గమును సరళము చేయును. దేవుని సాధ్యము
చెప్పారు. నీవు నమ్మలేదు కనుక శిశువు పుట్టేంత వరకు మూగవాడవై ఉండు. నా యొక్క నామము మరియమ్మ నిందురు, నా యొక్క నామము, నా యొక్క నామము మరియమ్మ నిందురు, నా యొక్క నామము. తండ్రివైన దేవా, ఇశ్రాయేలీయులను రక్షించుటకు రక్షకుని అనుగ్రహిస్తానని వాగ్దానం చేశావు. మేమందరము యేసయ్య రాక కొరకు ఎదురు చూస్తున్నాము. ఇశ్రాయేలీయులను వారి పాపం నుండి విడిపించుటకు రక్షకుని దయచేయమని వేడుకుంటున్నాము తండ్రి. ధన్యురాలవే ఓ మరియమ్మ, దయను పొందినావే ఓ మరియమ్మ. దయను పొందినావే ఓ మరియమ్మ. దయను పొందినావే ఓ మరియమ్మ. ధన్యురాలమ్మ, దయను పొందావే మరియా. ధన్యురాలమ్మ, దయను పొందావే మరియా. దయను పొందినావే ఓ మరియమ్మ. ఓ మరియమ్మ. దయాప్రాప్తురాలా నీకు శుభం, ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఈ శుభవచనం ఏమిటో? మరియా భయపడకు ఓ మరియమ్మ. మరియా భయపడకు ఓ మరియమ్మ. భయపడకు ఓ మరియమ్మ. మరియా భయపడకు ఓ మరియమ్మ. మరియా భయపడకు ఓ మరియమ్మ. మరియా భయపడకు ఓ మరియమ్మ. పుత్రుడు లోకరక్షకుడు, పుత్రుడు లోకరక్షకుడు, పుత్రుడు లోకరక్షకుడు, పుత్రుడు లోకరక్షకుడు. మరియా భయపడకు ఓ మరియమ్మ. మరియా భయపడకు ఓ మరియమ్మ. మరియా భయపడకు ఓ మరియమ్మ. మరియా భయపడకు ఓ మరియమ్మ.
మరియా భయపడకుము, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. సరా భయపడకుము, నీ వలన నీవు కృప పొంది గర్భము ధరించి కుమారుని కని ఆయన పేరు పెట్టుము. పురుషుని ఎరుగని పడతిని నేను, కానే కాది మాట, పరిశుద్ధాత్మ వరమున మరియమ్మ, పరిశుద్ధాత్మ వరమున మరియమ్మ, పరిశుద్ధాత్మ వరమున మరియమ్మ, పరిశుద్ధాత్మ వరమున మరియమ్మ, మరియను దీవించే దేవుడు, 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 మరియా పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధాత్ముడై దేవుని కుమారుడు అనబడును. నీ బంధురాలైన ఎలిజబెత్ కూడా గర్భవతి అయి ఉన్నది, ఇది ఆమెకు 6వ మాసము. నేను ప్రభువు దాసురాలను, ఆయన చిత్త ప్రకారం జరుగును గాక. వందనాలు ఎలిజబెత్. వందనాలు మరియా, వందనాలు. నీ వందన వచనం వినగానే నా గర్భంలోని శిశువు గంతులు వేసినది. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు గనుక నీ గర్భఫలము ఆశీర్వదించును గాక. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యం చేసిన గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలని అందురు. నా యొక్క నామము యోసేపు అందు
యాకోబు కుమారుడను వడ్రంగి వాడను యాకోబు కుమారుడను యోసేపాను ప్రదానం చేయబడిన మరియా గర్భవతట ప్రజలందరూ అనుకుంటున్నారు, నీకు తెలుసా? కొడుకా యోసేపాను ప్రదానం చేయబడిన మరియా గర్భవతట, నీకు తెలుసా? అవునా అవ్వా? ఇక నేను వెళ్ళొస్తా. భక్తురాలని నమ్మితి మరియా, నా భక్తురాలని నమ్మితి మరియా, భక్తురాలని నమ్మితి మరియా, నా భక్తురాలని నమ్మితి మరియా, భక్తి లేనిదాయే మరియా, భక్తి లేనిదాయే మరియా, రహస్యముగా విరచిత మేలు రమణీయమైన మరియా, నీ గుణములు చెడు కారణమేమి, రమణీయమైన మరియా, నీ గుణములు చెడు కారణమేమి, రక్షితాయే మరియా, రహస్యముగా విరచిత మేలు రమ్యుడాయే మరియా, రహస్యముగా విరచిత మేలు నాకు తెలియని గర్భమాయే, ఇది లోకులకు తెలిసిపోయే, నాకు తెలియని గర్భమాయే, ఇది లోకులకు తెలిసిపోయే, రక్షితాయే మరియా, రహస్యముగా విరచిత మేలు రక్షితాయే మరియా, రహస్యముగా విరచిత మేలు. మరియా భక్తురాలని నమ్మాను, నా బంధురాలని నమ్మాను. ఈ అవమానము చేత నేను అలసి ఉన్నాను, కాసేపు విశ్రాంతి తీసుకుందును. చిత్తవీడుమా యోసేపా, శాంతించు సత్యము తెలుసుకొనుము. సత్యము తెలుసుకొనుము. అతల గర్భము దాచుగా ఇది ఆడి దేవుని ఆజ్ఞ సొత్తు. అతల గర్భము దాచుగా ఇది ఆడి దేవుని ఆజ్ఞ సొత్తు. దక్షిణము బలి మరియ కన్యను నీ కార్యను చేసుకొనుము. చిత్తవీడుమా యోసేపా, శాంతించు సత్యము తెలుసుకొనుము. దావీదు కుమారుడైన యోసేపా, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటూ భయపడవద్దు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది.
చక్కని రెక్కలు ధరించుకుని నా వింత పురుషుడు ఎక్కడ వచ్చును? దేవదూతే ఉండవచ్చునా? నీకు నువ్వు వెంటనే వెళ్ళి మరియను చేర్చుకుని. మరియా, నన్ను క్షమించుము. మీరు సత్యం తెలుసుకున్నారు, అంతే చాలు. తీసుకోరా రాజు సభకు వస్తున్నాడు. పైలా హుషారు. కొరదియ దేశపు రాజునురా నా నామము కైసరు అందరురా. నామము కైసరు అందరురా. కొరదియ దేశపు నామము కైసరు అందరురా. కొరదియ కైసరు అందరురా. నామము కైసరు అందరురా. నామము కైసరు అందరురా. నామము కైసరు నేను కురేనియ దేశపు రాజును. ఎవరెక్కడ? మంత్రిని ప్రవేశపెట్టము. మహామంత్రి సభకు వస్తున్నాడు. పైలా హుషారు.
నీకు వందనమయ్యా వందనమయ్యా నీకు వందనమయ్యా రాజా నీకు వందనాలు. మన దేశంలో ప్రజా సంఖ్య రాయవలనని ఆలోచన కలిగి ఉన్నది. వెంటనే ప్రకటించుము. వినండి జనులారా వినండి జనులారా కైసరు రాజా వినండి జనులారా కైసరు రాజా వినండి జనులారా కైసరు అందరూ తమ తమ పట్టణాలకు వెళ్ళి అందరూ తమ వినండి ప్రజలారా, అందరూ తమ తమ పట్టణాలకు వెళ్ళి ప్రజా సంఖ్యలో పేర్లు నమోదు చేయించుకోవాలి. ఇది కైసారు రాజాజ్ఞ. వినండి. గ్రామాలకు వెళ్ళి ప్రజా సంఖ్యలో పేర్లు నమోదు చేసుకుంటున్నారు. మనం కూడా బెత్లెహేముకు వెళ్ళి మన పేర్లు నమోదు చేసుకుందాం. నాదా, నేను నిండు గర్భంతో ఉన్నాను. గర్భవంబు పైన నీవు కనముకు చెందుకో మరియా, గర్భవంబు పైన నీవు కనముకు చెందుకో
గర్భవంబు పైన నీవు గణముగ కూర్చుండుమో మరియా క్షేమంబుగను చేర్చెదన చెటికి భయము లేదు మరియా క్షేమంబుగను చేర్చెదన చెటికి భయము లేదు మరియా గర్భవంబు పైన నీవు గణముగ కూర్చుండుమో మరియా గర్భవంబు పైన గణముగ కూర్చుండుమో మరియా నిన్ను క్షేమంగా అతిథికి తీసుకువెళ్ళండి. చెప్పండి సార్. ఈరోజు ప్రజా సంఘం ఉంది, ప్రజలందరూ వచ్చి నెత్తి తింటారు. పోయి వేడి వేడిగా పోయి ఛాయ్ తెప్పన్నాడు. సార్ చాయ్ వేడి తీసుకురావాలి, చల్ల తీసుకురావాలి. నీకేమన్నా కూల్ డ్రింక్ తెమ్మా నాన్నయ్య, పో వేడి తెప్పో, ఛాయ్ వేడి తాగితే మజా ఉంటుంది పోనాడు. సార్ చాయ్లో ఏం వేస్తారా? ఉప్పు వేస్తారా? ఏమన్నా నీకు నిమ్మకాయలు అడిగినాను, ఛాయ్ అడిగినా ఛాయ్లో చక్కెర వేస్తారు నోడు, చక్కెర వేస్తారా పో. సరే సార్. సార్ ఇవ్వండి. ఛాయ్ అండి భయ్య, ఎంత చల్లగా ఉంది సార్ అయిపోయింది. ఎంత తీసుకోండి పైసలు? 20. మరి మొత్తం తీసుకోండి కదా, పో వేడి వేడిగా కావాలన్నాడు నాకు. సరే సార్. సార్ సార్ ఇదిగోండి. సగం ఛాయ్ చల్లేసుకొని వచ్చినావు, మళ్ళీ వేడికి కావాలంటే కదా సార్ మీరే. సరే నొక్కి అయితే కానీ. అవును, నీకు 2 ఛాయల పైసలు ఇచ్చినా కదా సార్, మళ్ళా చల్ల అయిపోతుంది నాన్న. గరం గరం దాగి వచ్చినావు అయితే. అవును సార్. సరే సరే పో. పేరు చెప్పండి అయ్యా. నీ పేరు చెప్పండి అయ్యా. లేదు. పేరు లేదా? ఉంది నా పేరే లేదు. పేరే లేదా? మీ ఆవిడ పేరు చెప్పండి. మాట్లాడరావు. మీ ఆవిడకు మాటలు రావా? వస్తాయి. మరి పేరు చెప్పండి. మాటలు రావు. మీ ఆవిడకు రావా మాటలు? వస్తాయి. మరి మీ ఆవిడ పేరు చెప్పండి, మీరన్నా చెప్పండి. మా ఆవిడ పేరే మాటలు రావు. అచ్చా, మీ ఆవిడ పేరు మాటలు రావా? పిల్లల పేరు చెప్పండి. దగ్గు తుమ్ము నవ్వు. నాకు దగ్గు రావట్లే, తుమ్ము రావట్లే, నవ్వు రావట్లే. మీ పిల్లల పేరు చెప్పండి అమ్మ అంటే ఏం చెప్తాను? దగ్గు తుమ్ము నవ్వు. అయ్యా, మీ పిల్లల పేరు చెప్పండి అమ్మా. దగ్గు తుమ్ము నవ్వు. మీ పిల్లల పేరు దగ్గు తుమ్ము నవ్వా? అవును. అలా చెప్పండి అమ్మా మీరు. ఎప్పుడు పెట్టినావు ఈ పేర్లు? కరోనా టైంలో పెట్టిన వాళ్ళకి. అందుకే నీకు ఉన్నాయి. సరే చెప్పండి అమ్మా. మీ పేరు చెప్పండి అయ్యా. మీ పేరు లేదా? పేరు లేదా? నా పేరే లేదు. నీ పేరు లేదా? మీ ఆవిడ పేరు చెప్పండి. జామకాయ. జామకాయ. జామకాయ వద్దమ్మా నాకు. జామకాయ. మీ ఆవిడ పేరు జామకాయనా? అట్లా చెప్పండి. మీ పిల్లల పేరు చెప్పండి. తెల్లలు అట్టులు నిమ్మకాయ సంపుతా. నన్ను చంపుతావా? తెల్లలు కాలాలు అట్టుకుని నిమ్మకాయ తీసుకుని నన్ను చంపేస్తావా? పిల్లల పేరు అవా? సరే సరే.
మీ పేరు చెప్పండి అయ్యా. మల్లడుగు. మీ పేరు చెప్పండి అయ్యా. మల్లడుగు. ఎన్నిసార్లు అడగాలయ్యా మరి పేరు చెప్పండి. మల్లడుగు. అరే ఎన్నిసార్లు అడగాలయ్యా మీకు? పేరే మల్లడుగు. మీ పేరు మళ్ళీ అడగా. సరే సరే. మీ ఆవిడ పేరు చెప్పండి. జొన్నిత్తు. ఆ? జొన్నిత్తు. జొన్నిత్తా? నా జొన్నిత్తులు వద్దయ్యా. జొన్నిత్తు. మీ ఆవిడ పేరు జొన్నిత్తా? అలా చెప్పండి అమ్మా. మీ పిల్లల పేరు చెప్పండి. అడిగితే తంత. నన్ను తంతావా? అడిగితే తంత. మళ్ళీ నన్ను తంతావా? నిన్నే తంత. నన్ను తంతావా? మా పిల్లల పేరే అడిగితే తంత. అరే అది చెప్పండమ్మా. జర చెప్పండి పూలు పెట్టేశారు. పసిపోయింది. పసిపోయింది. ఇంట్లో అన్నం పాసిపోయిందా? పసిపోయింది. మాకేం పాసిపోలే. పసిపోయింది. ఏం పాసిపోలే అమ్మా మాత. మా పిల్లల పేరే పసిపోయింది. అచ్చా మీ పిల్లల పేరు పాసిపోయిందా? మురిగిపోయింది. ఏ మురిగిపోయింది? మురిగిపోయింది. ఏ మురిగిపోయింది? మురిగిపోయింది. అరే ఏ మురిగిపోయిందమ్మా? మా పిల్లల పేరే మురిగిపోయింది. పేరు చెప్పండి అయ్యా. నామము యోసేపు, నా భార్య మరియ. యూదా గోత్రము 5 వంశం. చెప్రాష్. చెప్పండి సార్. ఇప్పుడు వచ్చిన వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఉన్నారు కదా? అవును సార్. అమ్మ అలసిపోయిన వేడి వేడి బజ్జీలు లేపప్పు. సరే సార్. సార్ బజ్జీలు గోధుమ పిండితో సార్. బజ్జీలు ఏ పిండితో చేస్తారు? గోధుమ పిండితోనా? నీకేమన్నా గోధుమ రొట్టెలు చేసుకురమ్మా నాన్నయ్య? బజ్జీలు చేసుకురమ్మా. నా బజ్జీల పిండితో చేసుకురా పప్పు అన్నాడు. సరే సార్. బజ్జీలు ఎలా చేసుకురమ్మన్నాడు? కవర్లోనా? సార్ బజ్జీలు ఏ దాంట్లో ఇస్తారా? చేతులుగా కవర్లోనా? ఏంటన్నా ట్యాప్ పోయా కడుపు జంతువుతో తాగు కదా పోన్నాడు ట్యాప్. సరే సార్. వేసుకురమ్మన్నాడా? చాలా ఇస్తారమ్మన్నాడా? సార్ బజ్జీలు వేడేస్తారా? చాలా బజ్జీలు వేడే తింటే కడకు వస్తుంది. నీకేమన్నా స్వీట్ తెమ్మాలి? బజ్జీలు తెమ్మన్నా. బజ్జీలు ఎట్లుండాలి? వేడిగా. మరి పో. సరే సార్. ఇదిగోండి సార్. అబ్బాబ్బాబ్బాబ్బా నన్ను బజ్జీలు అంటారా? ఇంత సల్లగా ఉన్నాయి సార్. ఆడ వేడిగా లేకున్నాడట సార్. సరే సరే పో. చెప్పరా తింటావా? సార్ వద్దులే పో, నేనే తింటా. అయ్యా మీ వరకు స్థలము ఉన్నదా? నా భార్య నిండు గర్భవతి. నా స్థలమే పిల్లలతో నిండిపోయింది. స్థలం లేదు. లేదు, పక్క నుంచి చుట్టాలు వచ్చి స్థలం అంతా నిండిపోయింది.
అయ్యా, మేము చాలా దూరం నుండి వచ్చాము. మీ వద్ద కాస్త స్థలం ఉన్నదా? నా భార్య నిండు గర్భవతి. పశ్చిమపాకలో స్థలం ఉంది, ఉండిపోండి. అదైనా చాలు, ధన్యవాదాలు. అరే సలంటే సలు పెడుతున్నది రా బాబు. ఇదిరా పర పోసి ఆకాశిగా పుల్లకి మంట పెట్టురా. గీర పోసి పుల్ల తాత అవేం కట్టిన తాత. అరే తిందముండే ఆకలి వేస్తున్నది. తిందముడు తాత. ఏం కట్టిన తాత? కారం రొట్టె తిందముడు తాత. మరి బువ్వ కట్టుకొచ్చింది, నా పేరులో బువ్వ కట్టింది. అరే గొర్రెలు లెక్క పెట్టుకురా పోరా. నాకు తాత ఎందుకు నవ్వుతున్నావు?
గుల్లల్లార భయపడకండి, చల్లనైన వార్త వినుడి. గుల్లల్లార భయపడకండి, చల్లనైన వార్త వినుడి. దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టినాడు. దావీదు పట్టణమందు రక్షకుడు పుట్టినాడు. గొల్లలార భయపడకండి, చల్లనైన వార్త వినుడి. గొల్లలార భయపడకండి, చల్లనైన వార్త వినుడి. గొల్లలారా భయపడకండి, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయనే ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కనవాలు ఒక శిశువు పొట్టి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు. ఏమదో జగ జగ మెరిసింది తాత. అవునా, నాకు కూడా బాగా వేసిందిరా. అవును తాత. ఏమో తాత మరి జగ జగ మెరిసింది. దేవతలు వచ్చింది తాత. పొగమంటాడు తాత. లోకానికి రక్షకుడు పుట్టిందంటారా? పోదమ్మండి తాత. చెప్తామండి. చూసొస్తాముందా? సరే పోదాం. ఈ నక్షత్రం రాజు పుట్టుక తెలియజేస్తుంది. ఈ నక్షత్రాన్ని వెంబడిస్తే రాజుని కనుక్కున్నాం. మనం బయలుదేరుదాం. సభకు వస్తున్నాడు పైన అవసరటే. నా యొక్క
నామము ఏ రోజు అందును నా యొక్క నామము నా యొక్క ఏ రోజు అందును నా యొక్క నామము ఏ రోజు అందును నా యొక్క నామము నా యొక్క నా యొక్క నామము ఏ రోజు రాజని అందరు ఎవరెక్కడ మంత్రిని ప్రవేశపెట్టము శ్రీ శ్రీ వస్తున్నాడు పైలా అవసర టెన్షన్ వందనమయ్యా ఓ ఏ రోజు రాజని వందనమయ్యా వందనమయ్యా ఓ ఏ రోజు రాజని వందనమయ్యా వందనమయ్యా ఓ ఏ రోజు రాజని వందనమయ్యా వందనమయ్యా ఓ ఏ రోజు రాజనీకు వందనమయ్యా ఏ రోజు రాజు నీకు వందనాలు ఆశీనులు కండి మేము తూర్పు దేశ జ్ఞానులము ఏ రోజు రాజు దర్శించవచ్చు ఎవరక్కడ ఇక్కడ ఝాన్సీ తూర్పు దేశంలో ఏ రోజు రాజును దర్శించవచ్చును ప్రవేశపెట్టు రాజుకు ప్రణామం నేనే రాజునై ఉండగా ఇంకొక రాజు పుట్టడమా ఇది అసంభవము మంత్రి వెంటనే శాస్త్రులను ప్రవేశపెట్టుము చిత్తమ్మ హేరోదు రాజుకు ప్రణామములు. యూదా దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రాన అల్పమైన దానవును కావు. ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది ప్రభు. నేనే రాజునై ఉండగా ఇంకొక రాజు పుట్టడమా ఇది అసంభవం. జ్ఞానులారా, మీరు వెళ్ళి ఆ యొక్క రాజును పూజించి నాకును వర్తమానము తెండి, నేను వచ్చి ఆ రాజును పూజించదను. నేనే భూమిని ఏళ్ళ కొట్టితివి నేనెటు పోదను కొంటివిరా. నువ్వే భూమిని ఏళ్ళ కొట్టితివి నేనెటు పోదను కొంటివిరా. నువ్వే భూమిని ఏళ్ళ కొట్టితివి నేనెటు పోదను కొంటివిరా. నీవు కాకని అమ్మ వచ్చినాది తప్పగా మాదవరా. నిన్న
ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. దయచేసి ఎవరు వెళ్ళకండి. హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక సాంగ్ ఉంది. ఆ కోలాటం సాంగ్తో పూర్తి చిన్నపిల్లలు రండయ్యో పోదాము బెత్లెహేమునకు రండయ్యో పోదాము అర్పిస్తున్నారు.